అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము దసరా నవరాత్రుల్లో చేసే 4వ రోజు ప్రసాదం బియ్యం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. బియ్య పరమాన్నం చాలా టైం పడుతుంది కదండీ! పాలల్లో అన్నం ఉడికి దాన్నంతా అయ్యేసరికి. అలా కాకుండా నేను 10 మినిట్స్‌లో ఈజీగా రిచ్ అండ్ క్రీమీగా బియ్య పరమాన్నం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను సోనా మసూరి రైసే వాడతానండి ఎప్పుడు బియ్య పరమాన్నానికి. బాస్మతి రైస్ కంటే సోనా మసూరి రైస్‌లో స్టార్చ్ ఎక్కువుంటుంది. నేను 2/3 కప్ ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 1 అవర్ బ్యాకే బియ్యం ఒక 3, 4 సార్లు బాగా కడుక్కొని, మన బియ్యాన్ని బాగా నానబెట్టుకున్నాం. ఆ బియ్యాన్ని నేను ఒక థిక్ బాటమ్ ఉన్న కుక్కర్‌లో వేసుకొని, దానికి నేను ఏ కప్‌తో అయితే నేను బియ్యం తీసుకున్నానో, అదే కప్‌తో 2 కప్స్ ఆఫ్ వాటర్, అలాగే 1 కప్ ఆఫ్ మిల్క్. ఆ పాలు కూడా వేడి పాలు చూసుకొని తీసుకొని, ఒక మాట బాగా కలిపేసుకొని, మనం పేరిన నెయ్యి కానీ, మామూలు నెయ్యి అయినా సరేనండి, తీసుకొని కుక్కర్‌కి పైన అంచులకి మనం గనక నెయ్యి రాసుకున్నామంటే, మనం పోసిన పాలు, నీళ్లు అవి పొంగిపోకుండా ఉంటాయి. మామూలుగా మొత్తం పాలతో మనం అన్నం ఉడకబెట్టుకుంటే పైకి పొంగిపోతూ ఉంటుంది. మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పొంగడం తగ్గుతుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక కూడా కొన్నిసార్లు పొంగుతుంది. అలాంటప్పుడు ఒక కప్పు మధ్యలో పెట్టుకున్నారంటే ఏవైనా పొంగే ఉంటే ఆ కప్పులోకి పొంగుతాయి. ఇప్పుడు మనం ఈ కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టుకొని, దాన్ని మీడియం హీట్‌లో 3 విజిల్స్ కనుక రానిచ్చామంటే, మన రైస్ అంతా బ్రహ్మాండంగా ఉడికిపోయి ఉంటుందండి చక్కగా. ఇదిగో చూసారు కదా! ఇలా ఉడికిపోతుంది అన్నమంతా. ఈ ఉడికిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె తీసుకొని మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకోలేదనుకోండి అన్నం మెతుకు మెతుకులాగా ఉంటుంది. అలా అంత బావుండదండి. బియ్యపు పరమాన్నానికి ఎప్పుడు గూడా అన్నం మెత్తగా క్రీమీగా ఉంటేనే బావుంటుంది. ఇలా పూర్తిగా మెత్తగా అయిపోయిన అన్నంలో మనం కాచి పక్కన పెట్టుకున్నాం గదా! వేడి పాలు, ఆ పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ, కలుపుకుంటూ మనం ఆ థిక్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా కలుపుకున్నాక కూడా మీకేమైనా ఉండల్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు మన పొటాటో స్మాషర్ ఉంటుంది కదా! ఒక్కసారి దాంతోటి కనుక మనం నొక్కేసామంటే ఎక్కడైనా ఉండల్లాంటివుంటే అదంతా ఈవెన్‌గా అయిపోయి కన్సిస్టెన్సీ బావుంటుందనమాట. ఇప్పుడు నేనైతే 2/3 కప్ ఆఫ్ రైస్‌కి ఆల్మోస్ట్ 3/4 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. ఆ పాలని కాచుకొని రెడీగా పెట్టుకోవాలి మనం అన్నం ఉడికేసరికి. మనం అన్నం ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి, మనం పాలు పోసేసరికి తొందరగా దగ్గరికొచ్చేస్తుంది. నేను ఇందాకే వేడి నీళ్ళల్లో కుంకుమ పువ్వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ కుంకుమ పువ్వు వాటర్ కూడా దీంట్లో వేసేసరికి మన పాయసం కలరే కాదండి, ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. మనం పాయసం బాగా దగ్గరికొచ్చేసింది, కన్సిస్టెన్సీ థిక్ అయిపోయింది అన్నప్పుడు, మనం ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నామో, అదే కప్ తోటి షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్‌ని ఎప్పుడు కూడా ముందరే యాడ్ చేసుకోకూడదండి. ఎందుకంటే షుగర్ వేయంగానే పాయసం అడుగంటే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎంత థిక్ బాటమ్ పాన్ తీసుకున్నా షుగర్ వేయంగానే అడుగంటేస్తుంది. సో, మన షుగర్ బాగా పరమాన్నం దగ్గరికొచ్చాక అప్పుడు షుగరేసుకొని, అప్పుడు 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఇదిగో చూసారు కదా! షుగర్ వేశాక కూడా ఒక 5-7 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కంపల్సరీ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన పాయసం బాగా దగ్గరికొచ్చేసింది, అయిపోయింది అన్నప్పుడు, మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదాంని మనం ఇప్పుడు పాయసం మీద గార్నిష్ చేసుకున్నామంటే, మన బియ్యపు పరమాన్నం రెడీ. ఇప్పుడు ఇదే పరమాన్నాన్ని బయట వండుకుంటే చాలా టైం పడుతుంది కదా! ఇలా కుక్కర్‌లో చేశారంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. సో, మీరందరూ తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.